ఎప్పుడు ఆడియో ఫంక్షన్లు, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు, కామెడీ ప్రోగ్రాంలు చేసే సుమ ఫస్ట్ టైం ఒక స్వామీజీని ఇంటర్వ్యూ చేశారు. అది కూడా ఓ ప్రఖ్యాత స్వామీజీని. ఆయనే శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి. పరిపూర్ణానంద స్వామి ఇటీవల ఓ ఛానల్ని ప్రారంభించారు. భారతీయత గురించి ఆ ఛానల్లో వివరిస్తూ హిందూ ధర్మాన్ని బోధిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో సెలబ్రిటీని ఆహ్వానించి వాళ్ల ప్రశ్నలకు స్వామీజీ సమాధానాలు ఇస్తారు. ఇలా ఒక ఎపిసోడ్కు యాంకర్ సుమ హాజరయ్యారు. స్వాములకు రాజకీయాలు అవసరమా అని ఈ సందర్భంగా సుమ ప్రశ్నించారు. దీనికి పరిపూర్ణానంద స్వామి సమాధానం ఇస్తూ, అసలు బేసిక్గా స్వామీజీలకు రాజకీయాలెందుకు అనేవాళ్ళు ఎవరంటే రాజకీయ నాయకులే. స్వామీజీలు రాజకీయాల్లోకి వస్తే తమ పని అయిపోతుందని భయపడుతున్నారేమో. బేసిక్గా రాజకీయ నాయకులకు భార్య, పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు అనుకున్న వ్యాపారమో, ఉద్యోగమో, ఇంకొకటో ఇవన్నీ చక్కబెట్టుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలంటే చాలా కష్టం. ఈరోజు ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. మోదీ గారు ఉన్నారు. ఆయన ఎవరు? సన్యాసి. ఈరోజు మోదీ గారు రాజకీయాల నుంచి బయటకు వచ్చారనుకోండి, ఆయనకు ఒక ఇల్లు లేదు, ఆయనకు భార్య, పిల్లలు లేరు, ఆయనకు ఏవీ లేవు. ఆయన ఏం చేస్తారో తెలుసా? నేను చెప్తున్నాను మీకు. ఆయన రాజకీయాల్లోంచి బయటకు వచ్చారనుకోండి, హాయిగా మళ్ళీ భుజాన ఓ బ్యాగ్ వేసుకుంటారు. కుదిరితే ఫుల్ టైమర్గా మళ్ళీ ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళి సంఘ ప్రచారం చేసుకుంటారు. లేదా ఆయన కాషాయం ఇష్టం అనుకోండి, శుభ్రంగా వెళ్ళి ఋషికేశ్లో తపస్సు చేసుకుంటారు. అలా ఏ రాజకీయ నాయకుడైనా చేయగలడా? చేయలేరు. ఎందుకంటే వాళ్లకు వెనకాల చాలా బాధ్యతలు ఉన్నాయి. నా అభిప్రాయం ప్రకారం రాజకీయాల్లోకి ఎవరైనా రావాలంటే ఏ బాధరాబంది లేనివాడు వస్తే ఖచ్చితంగా ఎంతో కొంత చేస్తాడు. ఏదో ఒక ప్రక్షాళన చేయాలనే ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.